ఓం వరసిద్ధి వినాయకరే చరణం. ఓం నమో వెంకటేశాయ. చైర్మన్ కూడా కన్సల్ట్ చేసి చైర్మన్ పర్మిషన్ తీసుకొని సరే అలా ఒక 1 month గడిచింది. సరే నేను నాగలక్ష్మి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత చైర్మన్ గారు పర్సనల్గా కలవని చెప్పాను. పర్సనల్గా కలిసిన తర్వాత ఈ భారాన్ని గురించి చెప్పడము ఇలా కొనసాగించాను. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన నాకు గ్రూప్ ఒకటి క్రియేట్ చేయమన్నాడు. గ్రూప్ క్రియేట్ చేయమన్నాడు. క్రియేట్ చేసి దానికి ఆయనే అడ్మిన్గా ఉన్నాడు. సరే లక్ష్మి గారు గ్రూప్ క్రియేట్ చేశారు. అడ్మిన్గా ఆయన ఉన్నారు. సో అలా పారాయణము November 2, 2022 స్టార్ట్ చేశాను. November 2, 2022 పారాయణం స్టార్ట్ చేశాను. అలా దేవుని యొక్క దయ వల్ల మీ అందరి యొక్క కోఆపరేషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలానే కొనసాగింది. ఈ 1 year అయిన తర్వాత మళ్ళీ నాగకృష్ణ అనేది వచ్చింది. ఇవాళ 1 year అయిపోయింది. ఒక చిన్న గెట్ ఫంక్షన్ చేస్తున్నాను. ఇది ఎక్కడ బాబు పారాయణ స్టార్ట్ చేసినారు, మళ్ళీ గెట్ జరుగుతాం. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం అన్నమాట. ఒక చిన్న ఫంక్షన్ కదా, ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఇంట్లో చేస్తే కుదరదు. మన ఫంక్షన్ పోలి చిన్న కాదు, చిన్న బిడ్డలు ఈ గ్రూప్ నాకు చేస్తున్నట్టు చిన్న బిడ్డలు సమానం అన్నమాట. చిన్న గ్రూప్. సో ఆలోచన చేసుకుంటే రవి గారి ఫంక్షన్ గుర్తించింది. రవి గారి ఫంక్షన్ గుర్తించింది. నాగమణి గారు, నాగలక్ష్మి ఇద్దరు వెళ్ళి రవి గారి ఫంక్షన్. ఈ యొక్క విషయంలో నాగమణి గారిని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను. ఇద్దరు వచ్చి రవి గారిని ఖర్చు జరిగింది. రవి గారు అసలు ఏం మాట్లాడలేదు అన్నమాట. ఏం అసలు దాని చెప్పలేదు. సరే చెప్పాను అన్నమాట. మీ అందరి తరఫున ఇంకొకసారి రవి గారికి రవి గారి యొక్క అది రవి గారికి గొప్పదనం అండి. నేను రవి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళా ఒక మీకు ఇద్దరికి కూడా మా రవి గారి సంస్కృతిగా అందరి తరఫున ఫంక్షనానికి మీరందరూ రావడం కూడా ఇదే మొదటిసారి. నేను చెప్పేది మనకు చిన్న సహాయం అన్నమాట. మీ బంధువులకు మీకు ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఇక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్స్, బర్త్డే ఫంక్షన్స్, మనం హెచ్ఎంసీ మ్యారేజ్ గెట్ టుగెదర్ కానీ అన్ని కూడా మనం చేసుకోవచ్చు, సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి చిన్న సహాయం ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి అందరు. బికాస్ మనం చేసేటువంటి చాలా చాలా చిన్న సహాయం ఉంటుంది. రవి గారికి కొత్త ఫంక్షన్ రాదు, చాలా మందికి తెలియదు. మంచి మెయిన్ రోడ్డు ఉంది కాబట్టి అందరికీ సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మీకు మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ తెలియజేయండి. కాబట్టి అన్ని ఫంక్షన్స్ సరిపోతుంది. మన గ్రూప్ సభ్యులందరూ కూడా మనం చేసేటువంటి రవి గారికి ఒక చిన్న సహాయం లాగా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ రావడం పోవడం కూడా ఈజీగా ఉంటుంది. మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నా తరఫున మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం చేసేటువంటి ఒక చిన్న సహాయం కాబట్టి తెలియజేస్తే తెలియదు అంటున్నా ఒకసారి. కాబట్టి తెలియదు పక్కన అయిన తర్వాత ప్రసాదం అది తమాషా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ గ్రూప్కి ఎటువంటి బడ్జెట్ లేదన్నమాట. ఏ బడ్జెట్ లేదు. వీళ్ళకి వీళ్ళే ముందుకు వచ్చి లక్ష్మి ఫోన్ చేస్తుంటే ఉదాహరణ పారాయణ తర్వాత ప్రసాదం ఇస్తాను. అది చాలా సంతోషం అవుతుంది. ఏ గ్రూప్ లాగా ఎక్కడ చూడలేదు. మీరే ముందుకు వస్తారు, మీరే పిల్లలు ప్రసాదం తయారు చేసుకుంటారు. తయారు చేసుకుని వచ్చి మీరే వితరణ చేసుకుంటారు. నాకు చాలా ఇట్లాంటి ఒక్కో 5 రకాలు చెప్పేస్తున్నారు. ఎంత మన వాళ్ళు అంటే నిజంగా 5 చెప్తారు ఒక్కొక్కరు. అదే వద్దలే సార్, ఎక్కువైపోతుంది, వద్దు అనేసి. ఈ యొక్క ప్రసాద వితరణలో కూడా మీరు ముందుకు రావడం అనేది నాకు చాలా సంతోషం. అందరినీ కూడా మీ అందరి మధ్య ఇలాగే ఈ యొక్క రిలేషన్షిప్ కానీ లేక మీ మధ్య ఉన్న బాండింగ్ కానీ ఇలానే కొనసాగాలి. ఈ భారాన్ని కూడా ఇలానే కొనసాగాలి, నిరంతరం కొనసాగాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనము ఫ్యూచర్లో మరీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ అన్ని విధంగా సర్వసంస్థ మూలధారణ వీళ్ళన్నిటికీ నా కోఆపరేట్ చేయకపోతే నా వల్ల ఏం చేస్తున్నాను.
నేను ఏం చెప్తానో వాళ్ళు తీస్తారు కావాలంటే చూపిస్తాను ఇది చాలు సార్ అదే 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 కదా కావాల్సింది అదే. నాగలక్ష్మి గారికి నేను హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. నాగలక్ష్మి గారి వల్ల నేను చాలా ఇదిగా మంచి జరిగింది నాకు ఆమె వల్ల. అందుకు నేను ఆమెకు రావాలా అనిపిస్తుంది అనమాట. ఆమె అలాగా మోటివేట్ చేస్తుంది అందరినీ. నాగలక్ష్మి గారు నన్ను కూడా చాలా మోటివేట్ చేశారనమాట. దానివల్లనే నేను కూడా ప్రతి వారము కంపల్సరిగా ఎంత ఇది ఉన్నా కూడా రావాలనిపిస్తుంది. ఆమె చేసే సేవకి నేనే అసలు చాలా ఇది అనిపించింది. ఆమె వల్ల చాలా మంది చాలా ఇదిగా ఇదే అయిపోయినారు అనమాట.